ఈరోజు మనం రాష్ట్ర మాజీ మంత్రివర్యులు సిద్దిపేట జిల్లా శాసనసభ్యులైనటువంటి పెద్దల గౌరవనీయులు హరీష్ రావు గారికి, పెద్దలన్న దేవేందర్ అన్న గారికి, అదేవిధంగా అశోక్ గౌడ్ గారికి, మన చంద్రగౌడ గారికి, మాజీ జిల్లా గ్రంథాల సంస్థ మాజీ జిల్లా మున్సిపల్ చైర్మన్ అయినటువంటి అశోక్ గారికి, అదేవిధంగా కౌన్సిలర్ సంజయ్ గారికి, అదేవిధంగా మన బాలరెడ్డి గారికి, మరి అదేవిధంగా జగదీష్ గారు మాధవి జగదీష్ ఎక్స్జెడ్పీటీసీ గారికి, రాకేష్ ఒక చైర్, మరి ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవ పెద్దలందరికీ, సోదరులకు, సోదరిమణులకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మన బీజేవైఎంలో మరి కార్యదర్శిగా పనిచేసి అదేవిధంగా బీజేపీ టౌన్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేందర్ గారు, వారికి సంబంధించినటువంటి ముఖ్యులందరూ కూడా దాదాపు 100 మంది ఈరోజు బీజేపీ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ హాస్పిటల్లో జాయిన్ చేసినటువంటి సందర్భంగా మీ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఈరోజు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో, మరి అదేవిధంగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారి నాయకత్వంలో మన టౌన్ అభివృద్ధికి మరి ఎంతో కృషి చేయడం జరిగింది. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పాలనలో మనకి మున్సిపాల్లో మరి ఎంత అభివృద్ధి జరిగిందో మీ అందరూ కూడా కళ్ళ కట్టినట్టుగా చూడడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మన టౌన్కి సంబంధించి మున్సిపాలిటీ బిల్డింగ్ లేకుండా కొత్తగా వచ్చినటువంటి మున్సిపాలిటీకి మరి మున్సిపాలిటీ బిల్డింగ్ లేకపోతే మున్సిపాలిటీ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా వెజ్ నాన్ వెజ్, ఎందుకంటే మార్కెట్ నడుస్తూ ఉంటుంది, వచ్చేపోయే వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది అనే ఆలోచనతో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన దగ్గర మరి అదేవిధంగా పశు వధశాలకు సంబంధించినటువంటి ఒక దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా మనకు తాగునీటికి సమస్య ఉందని చెప్పేసి గతంలో కేసీఆర్ గారు 12 కోట్లతోని రాయరావు చెరువుకు సంబంధించి మరి దాంట్లో అంతకుముందు 2 కోట్లు శాంక్షన్ చేసిండ్రు, మళ్ళీ మొన్న 3 కోట్లు కూడా శాంక్షన్ చేసి ఆ రాయరావు చెరువుని బ్యూటిఫికేషన్ చేసే విధంగా కూడా మరి పనులు కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఇంతేకాకుండా ఇంకా పట్టణంలోకి సంబంధించినటువంటి సీసీ రోడ్లు వేసుకున్నాం. అదేవిధంగా చిల్డ్రన్ పార్క్ డెవలప్మెంట్కి నిధులు మంజూరు చేసుకోవడం జరిగింది. తాగునీటికి సంబంధించి ఇబ్బంది లేకుండా పైన సంపులు కట్టుకున్నాం, ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టుకున్నాం, ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చి ఈరోజు నీటి కోసం ఇబ్బంది లేకుండా, తాగునీటికి ఇబ్బంది లేకుండా ఇళ్లలో నీళ్లు పట్టుకునే విధంగా ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చింది కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. మన మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ చాలా చిన్న ఉంటుండే, ఇబ్బంది అవుతుండే, దాన్ని కూడా మరి డబుల్ రోడ్ వేసి పెద్ద రోడ్ వేసింది, అంటే 3 లైన్ రోడ్ చేసింది కూడా మరి గతంలో కేసీఆర్ గారు అని చెప్పేసి కూడా తెలియజేస్తారు. మనకి ఎస్డిఎఫ్ నిధులు కూడా చాలా నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. మన అర్బన్ పార్క్ డెవలప్ చేసుకున్నాం. అర్బన్ పార్క్ డెవలప్లో మరి కేసీఆర్ గారు వచ్చినప్పుడు కూడా ఆ రోజు మనకు దాదాపు 25 కోట్ల రూపాయలు మనకు శాంక్షన్ చేయడం జరిగింది. అంతకుముందు మన మున్సిపాలిటీ నుంచి కూడా 15 కోట్ల రూపాయలు, అంటే మొత్తం 40 కోట్ల రూపాయలు ఉంటే ఎన్నో పనులు చేసుకోవడానికి మనకు ఆస్కారం ఉన్నా, మరి అదేవిధంగా మనకు సంబంధించినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నా, ఎస్టీపీలు కట్టుకోవడానికి అవకాశం ఉన్నా కూడా వాటన్నిటిని కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మొత్తం 40 కోట్ల రూపాయలు మరి క్యాన్సిల్ చేయడం జరిగింది. అయినా కూడా మళ్ళీ పాత దాంట్లో మనం అన్నీ కూడా పెద్దలు హరీష్ రావు గారితో కూడా మాట్లాడేసి కొన్ని నిధులు తెచ్చుకున్నాం. ఇప్పుడు ఎస్టీపీలు కట్టుకుంటున్నాం. అదేవిధంగా మన కోమటికుంట ఏదైతే ఉందో మన విగ్రహాలన్నీ కూడా పక్కకు పెట్టేయడం జరిగింది. సో ఆ విగ్రహాలన్నీ కూడా, ఎందుకంటే రోడ్ వైడింగ్లు అన్నీ తీసిపోయి చిల్డ్రన్ పార్క్లో పెట్టినటువంటి దాన్ని కూడా కోమటికుంట కూడా నిధులు శాంక్షన్ చేసుకొని అక్కడ అన్నీ కూడా మంచిగా ఏర్పాటు చేసుకొని బ్యూటిఫికేషన్ చేసుకొని అక్కడ విగ్రహాలు పెట్టేటట్టు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇంకా కోమటిగుండ నుంచి నీళ్ళన్నీ కూడా బయట పోతుంటే అక్కడ ఇళ్ళన్నీ కూడా మునిగిపోతుంటే దాన్ని కూడా పెద్ద ట్రైన్ కూడా శాంక్షన్ చేసుకొని ఎస్టీపీ కూడా కట్టుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఎన్నో పనులు కూడా మనం చేసుకోవడం జరిగింది. నిన్న కూడా మనకు టూరిజంకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా 3 కోట్లకు సంబంధించినటువంటి నిధులు శాంక్షన్ చేసి ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి రాయరావు చెరువును కూడా ఇన్స్పెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక నయా పైసా రాలే, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మరి బీజేపీ ప్రభుత్వం నుంచి కూడా ఒక్క నయా పైసా కూడా రాలేదు. ఉన్నాయి క్యాన్సిల్ చేసుకోవడమే తప్ప కొత్త ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. మొన్న మనం ఎమ్మెల్యే కోటా కింద కూడా కొన్ని ఇండ్లు ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీకి సంబంధించి గతంలో కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్లు కట్టించడం జరిగింది. 500 ఇండ్లు ఇచ్చి ఇండ్ల స్థలాలు లేకుండా రెంటెడ్ ఇంట్లో ఉంటున్నటువంటి వాళ్ళకి కానీ, లేదంటే మనకి ఇంకా ఒక్కొక్క ఇంట్లో 3-4 కుటుంబాలు ఉంటున్నటువంటి వారిని గమనించి మరి ఇండ్లు ఇవ్వాలని ఆలోచనతో శాంక్షన్ చేస్తే ఈ ప్రభుత్వం అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. 95% కంప్లీట్ అయిపోయింది. ఒక్క ట్రాన్స్ఫార్మర్ పెట్టి మరి వాళ్ళకి ఇండ్లు ఇచ్చేస్తే అయిపోయేదాన్ని కూడా
ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి పక్కన పెట్టడం జరిగింది. ఆ ఇండ్లు కూడా పడిపోయేటువంటి పరిస్థితికి వస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా. ఇంకా 248 ఇండ్లు కట్టాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ఒక 9 కోట్ల రూపాయలు ఇస్తే అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఆ ఇండ్లు కూడా మరి పెండింగ్ పెట్టడం జరిగింది. మీ అందరి సమక్షంలో మన ధర్నా కూడా చేసినాం. ధర్నా వేసి మీరు పండుగ లోపల ఇవ్వకపోతే మేమే జబర్దస్త్ దాంట్లో గుజాయిస్తామని చెప్పేసి చెప్తే మళ్ళీ ఇప్పుడు ఎంక్వైరీ డ్రామా మొదలు పెట్టాను. ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మళ్ళీ ఎంక్వైరీ అని డ్రామా పెట్టడం జరిగింది. మీరు అర్థం చేసుకోండి, ఈరోజు మున్సిపల్ టౌన్ అభివృద్ధి జరిగింది అంటే కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో మరి జిల్లా మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు, ఆ రోజు మున్సిపల్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేటీఆర్ గారి నాయకత్వంలో జరిగింది తప్ప ఈ 2 సంవత్సరాల కాలంలో ఇటు ఉన్నటువంటి పుల్ల అటు పెట్టలేదు. ఇంత తట్టడి మట్టి పోసినటువంటి పాపన వల్లే మనకు ఆ రోజు తడి చెత్త పొడి చెత్త అని చెప్పేసి ఇచ్చినటువంటి ట్రాక్టర్లు మిషన్స్ అని కూడా పక్కన పడేసినటువంటి సందర్భం మీ అందరు కూడా గమనిస్తున్నారు. అందుకనే ఈరోజు బీజేపీ నుంచి కానీ మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఏం పనులు జరుగుతలేవు. మరి మేము బీఆర్ఎస్ పార్టీలో జరుగుతాం, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తామన్న ఒక ఆలోచనతో బీజేఎం అధ్యక్షులైనటువంటి మన బీజేవైఎం పనిచేసినటువంటి మరి ఈరోజు మున్సిపల్ టౌన్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మహేందర్ గౌడ్ గారు, వారికి సంబంధించినటువంటి వాళ్ళ సహచరులతో పార్టీలో జాయిన్ చేస్తున్నందుకు వారిని అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మన హరీష్ రావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నారు.